జపాన్ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అక్కడ బిజీగా గడుపుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా జపాన్లో రేవంత్ రెడ్డి బృందం పర్యటిస్తోంది. నేడు పలు కీలక ఒప్పందాలు చేసుకున్నారు. ఇప్పటికే 2 కంపెనీలతో తెలంగాణ సర్కార్ ఒప్పందాలు చేసుకుంది. నేడు ఒసాకాలోని టికాక్యుమాషు సిటీలో సీఎం బృందం వెళ్లనుంది. అక్కడి మేయర్తో సమావేశమై ఎకౌట్ టౌన్ ప్రాజెక్టు వివరాలు తెలుసుకోనున్నారు. రేపు ఒసాకాలోని మదిదరు జిల్లాలో తెలంగాణ పెమిలియన్ కు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. ఎల్లుండి ఒసాకా నుంచి హిరోషిమా వెళ్లనుంది రేవంత్ రెడ్డి బృందం. అనంతరం ఈ నెల 23న హైదరాబాద్ చేరుకోనున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. జపాన్ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అక్కడ బిజీగా గడుపుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా జపాన్లో రేవంత్ రెడ్డి బృందం పర్యటిస్తోంది. నేడు పలు కీలక ఒప్పందాలు చేసుకుంటారు. ఇప్పటికే 2 కంపెనీలతో తెలంగాణ సర్కార్ ఒప్పందాలు చేసుకుంది. నేడు ఒసాకాలోని కిటాక్యుషు సిటీకి సీఎం బృందం వెళ్లనుంది. అక్కడి మేయర్తో సమావేశమై ఎకౌటౌన్ ప్రాజెక్టు వివరాలు తెలుసుకున్నారు. రేపు ఒసాకాలోని యుమోషిమాలోని తెలంగాణ పెమిలియన్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. ఎల్లుండి ఒసాకా నుంచి హిరోషిమా వెళ్లనుంది రేవంత్ రెడ్డి బృందం. అక్కడ అనంతరం ఈ నెల 23న హైదరాబాద్ చేరుకునున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. జపాన్ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అక్కడ బిజీగా గడుపుతున్నారు. అక్కడ షెడ్యూల్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రైట్ శేఖర్, చెప్పండి. ఇక జపాన్ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అక్కడ బిజీగా అయితే గడుపుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా జపాన్ లో రేవంత్ రెడ్డి బృందం పర్యటిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రైట్, గుడ్ మార్నింగ్ శేఖర్. రేవంత్ రెడ్డికి సంబంధించిన పర్యటనకు సంబంధించిన డీటెయిల్స్.
జపాన్ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అక్కడ చాలా కూడా బిజీగా గడుపుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులే ఆకర్షణీయ లక్ష్యంగా జపాన్లో రేవంత్ రెడ్డి బృందం పర్యటిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పలు కీలక అంశాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. రైట్ శేఖర్, చెప్పండి.